సాక్షిగా పిలిచెను. పరిశుద్ధుడు నన్ను సాక్షిగా పిలిచెను. నీకు ఇవ్వబడిన పిలుపులలో దేవునికి సాక్షివై ఉండుట కూడా ఒక పిలుపు. చీకటిలోనున్న ఉన్న నిన్ను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడని సంతోషించావు, మంచిదే. వెలుగులో ఉండటానికే కాదు, ఆ వెలుగును గూర్చి ఇతరులకు సాక్ష్యం ఇవ్వటానికి కూడా ఆయన మహిమ గుణాతిశయములను ఇతరులకు ప్రచురపరచు నిమిత్తము నిన్ను నన్ను పిలిచాడు. అది మర్చిపోకూడదు. నేను ఎందుకు పిలువబడి తిని? వెలుగులో నుండుటక? అవును. ఎందుకు పిలువబడి తిని? నిత్య జీవమునకు వారసుణ్ణి వారసురాలను అగుటక? అవును. ఎందుకు పిలువబడ్డాను అనేది ప్రశ్న వేసుకోవాలమ్మా. నన్ను ఎందుకు పిలిచాడు? నన్ను ఎందుకు పిలిచాడు? అబ్రహాముని ఎందుకు పిలిచాడు? యాకోబుని ఎందుకు పిలిచాడు? పౌలుని ఎందుకు పిలిచాడు? నన్ను ఎందుకు పిలిచాడు? ప్రశ్న వేసుకోవాలా లేదా? అసలు నేను చెప్పింది ఏమన్నా అర్థమవుతుందా మీకు? అసలు ఇంతకు దేవుడు నన్ను పిలిచాడన్న స్పర్శ మీలో ఎంతమందికి ఉంది? నిజంగా పిలిచాడని సంగతి తెలుసా నీకు? ఆయన పిలవకపోతే నువ్వు రావు. ఆయన పిలుపు నీ చెవికి అందింది, నీ హృదయానికి తాకింది, పరిగెత్తుకుంటూ వచ్చావు, మారు మనసు పొందావు, రక్షణ పొందావు. ఆ పిలుపు నీకు అందకపోతే రావు. నిన్ను పిలిచాడు. ఎందుకు పిలిచాడు? అందరం వేసుకోవాల్సిన ప్రశ్న. నేనేమేం చేయాలని పిలిచాడు? ఆశీర్వాదానికి వారసులగుటకు మనల్ని పిలిచెను అన్నాడు ఒక మాట. ఆయన మహిమ గుణాతిశయములను ఇతరులకు పరిచయం చేయడానికి పిలిచాడు అన్నాడు ఒక మాట.